దివ్య టాప్ 5లో ఉంటుంది. అంత సీన్ లేదు. ఆమె ఆటని బేస్ చేసుకుని జనం ఏమనుకుంటున్నారు, ఎందుకంటే ఈ వీడియో ఆమె కుటుంబం వరకు వెళ్తుంది. ఆమె వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు ఈ కామెంట్స్. బ్యాడ్గా ఏం చేయొద్దు, బట్ ఆమె ఆట మీద మీరు విశ్లేషణ చేయండి. అంత టైం లేదు నాకు అనుకుంటే టాప్ 5లో ఉంటుందని కామెంట్ చేయండి, లేదా అంత సీన్ లేదని కామెంట్ చేయండి. దివ్య పిఆర్, దివ్య ఫ్యామిలీ కూడా ఖచ్చితంగా ఈ కామెంట్లు చూస్తారు. సో నేను ఛానల్కి లైక్ చేయమంటలా, సబ్స్క్రైబ్ చేయమంటలా, ఒక కామెంట్ చేసేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఎందుకు ఆ కుటుంబం అంత కోపంగా ఉండాల్సిన సిచ్యువేషన్ నడుస్తోంది అనే డిస్కషన్ నడుస్తుంది. అంటే వాళ్ళు ఉన్నారనేది మనం అనట్ల, బట్ ఒక రకమైనటువంటి రూమర్ నడుస్తుంది ఈ పాయింట్ మీద. ఎందువల్ల దివ్య నిఖిత ఈమె అగ్ని పరీక్ష నుంచి హౌస్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. అగ్ని పరీక్ష అంటే ఏంటి, మీకు దాదాపు 40,000 మందిలోంచి వాళ్ళని ఫిల్టర్ చేశారు. 70 మంది 60 మందిలో అక్కడి నుంచి 14 మందిని ఫిల్టర్ చేశారు. అందులోంచి కేవలం 5గురినే పంపించారు. దివ్య నిఖితాన్ని పంపించలే. ఎవరెవరు పంపించారు మీకు గుర్తుందా? మనీష్, హరిత హరీష్, డీమన్ పవన్ కళ్యాణ్, శ్రీజ, ప్రియ 6గురిని పంపించారు. లాస్ట్ మినిట్లో మర్యాద మనీష్ని శ్రీముఖి వచ్చి లోపల పంపించింది. సో ఇట్లా వెళ్ళిన వాళ్ళలో దివ్య నిఖిత లేదు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్లో మళ్ళీ తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చినప్పుడు కూడా షాకిబ్, నాగప్రశాంత్, దివ్యాని తీసుకొచ్చి దివ్య లోపలికి రాకూడదని వీళ్ళందరూ కూడా ఓట్లేశారని చెప్పి దివ్యానే పంపించాడు బిగ్ బాస్. దివ్య ఈజ్ ఎ పర్ఫెక్ట్ ప్లేయర్ నా దృష్టిలో. షీఈ్ ఎ వెరీ వెరీ పర్ఫెక్ట్ ప్లేయర్. అయితే ప్రొవైడెడ్ హౌస్లో, బిగ్ బాస్ హౌస్, ఎనీ సీజన్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ మీరు తీసుకుంటే ఎంత పర్ఫెక్ట్ ప్లేయర్ అయినా వాళ్ళని ఎమోషనల్గా, ఫిజికల్గా, మెంటల్గా ఎన్ని రకాలుగా కుదిరితే అన్ని రకాలుగా టెస్టులు పెడతానే ఉంటుంది బిగ్ బాస్ హౌస్. అట్లాంటి సిచ్యువేషన్స్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్గా ఉన్న చోటే మనల్ని పెడతారు బిగ్ బాస్ హౌస్లో. సో దివ్య యాజ్ ఎ ప్లేయర్ షీఈ్ ఎ తో ప్లేయర్. భరణి ఈమె రీఎంట్రీ, ఈమె వైల్డ్ కార్డ్గా వచ్చిన తర్వాత భరణి గేమ్ ఎఫెక్ట్ అయింది అనేది 100% కరెక్ట్, అందులో డౌటే లేదు. భరణి అనేటువంటి వ్యక్తి పట్ల ఒక బ్రదర్ గాను, ఫాదర్ గాను, బాబాయ్ గాను ఆమెకున్నటువంటి అబ్సెషన్ని, అంటే ఇష్టాన్ని ఎవరు తప్పుపట్టరు, కానీ ఆ ఇష్టం అబ్సెషన్గా మారిపోయి ఆమె టూ మచ్ ఫోకస్ అట్టే పెడుతుంది అనేది అందరూ మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకంటానంటే కుటుంబం రగిలిపోతుందని. మీకు 40,000 మంది నుంచి ఒక 200 మంది, అక్కడి నుంచి ఒక 100 మంది, అన్ని అక్కడి నుంచి ఒక 60, అక్కడి నుంచి ఒక 14, అక్కడి నుంచి ఒక 6 కాకుండా మళ్ళీ సెపరేట్గా వచ్చినటువంటి అవకాశం. అంటే ఎంతమందిలో దొరికినట్టు? ఈ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు అందరు కలిపి ఒక 8 కోట్లు 6 కోట్లు వేసుకుంటే కనీసం 50 లక్షల మంది కోరుకుంటారుగా. అంటే 50 లక్షల మందిలో 6గురికి వచ్చింది ఛాన్స్. అంటే 10 లక్షల్లో ఒకళ్ళకి వచ్చిన అవకాశం. దీన్ని బయటికి వెళ్ళిన తర్వాత పెట్టుకోదగ్గ బాండ్స్ మీదకి ఆవిడ జొప్పించడం కానీ, ఎస్పెషల్లీ రీసెంట్గా జరిగినటువంటి తనుజ ఎలిమినేషన్, తనుజని ఆమె కెప్టెన్సీ రేస్ నుంచి పంపించేసినటువంటి వెనకాల ఎక్కడే ఉన్నాడు భరణి. అట్లాంటి వ్యక్తిని అట్లా చూసి కాసేపు తిరిగి తనుజని ఎలిమినేట్ చేయడం అనేది, అది ఒక ఎందుకు అట్లా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అంత పర్ఫెక్ట్ ప్లేయర్, అన్నీ తెలుసు. చక్కగా అమ్మాయి ఇన్స్టాగ్రామ్ చూడండి, మంచి రివ్యూలు, చాలా చక్కగా మాట్లాడుతుంది, వెరీ టాక్టివ్ గర్ల్, చాలా తెలివి గల పిల్ల. కేవలం బ్రదర్ ఫాదర్ ఫిగర్గా చూసేటువంటి ఒక వ్యక్తి విషయంలో ఎందుకు అంత అబ్సెషన్ అయిపోయి గేమ్ని పాడు చేసుకుంటోంది అనేది ఆమె కుటుంబమే కాదు, ఆమెను సపోర్ట్ చేసేటువంటి చాలామంది ఫీల్ అవుతున్నటువంటి మాట, బిగ్ బాస్ చూస్తూ అనలైజ్ చేసేటువంటి మనలాంటి వాళ్ళు అనుకున్నటువంటి మాట. ఆమె ఖచ్చితంగా టాప్ 5లో ఉండదగ్గ వ్యక్తే, అవసరమైతే కప్పు కూడా గెలవదగ్గ పొటెన్షియల్ ఉంటుంది వ్యక్తి. కానీ ఇట్లాంటి దాంట్లో పడిపోయి ఈ రకంగా తెల్లారిన దగ్గర నుంచి ఒక మనిషి పట్ల, అది ఆడైనా మగైనా, ఒక వ్యక్తిని తల్లిగా ఆమె చూస్తున్నా కూడా ఇదే అంటాను నేను. ఇక్కడ ఏదో ఆపోజిట్ జెండర్ గురించి కాదు పాయింట్. ఫోకస్ అనేది కంప్లీట్గా గేమ్ మీద కాకుండా ఒక వ్యక్తికి అండ్ ఇంకొక వ్యక్తికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి ఆలోచించుకుంటూ ఉండడం అనేది తలకే నొప్పి వ్యవహారం, అర్థమైనటువంటి వ్యవహారం. దానివల్ల ఆమె గేమ్ చాలా తీవ్రంగా ల్యాక్ అవుతుంది. లేదు అంటే చాలా తెలివిగల పిల్ల, చక్కగా ఆడుకోదగ్గ పిల్ల. ఆ ఏజ్ అట్లాంటిది కావచ్చు. 23 ఏళ్ళు అంటున్నారు, 17 ఏళ్ళు దాటాక, అంటే ఈ టీనేజ్ దాటి కూడా అమ్మాయిది మ్యాక్సిమం 4 ఏళ్ళు కాబట్టి ఆ టైంలో అట్లా ఉంటారా ఏంటి ఆ అబ్జెషన్ అనేది అన్ని రకాల రిలేషన్స్ పట్ల, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనండి, లేకపోతే పిన్నులు బాబాయిల పట్ల కానీ, ఒక అన్నల మీద అక్కల మీద కావచ్చు, ఏదైనా కానీ ఈ రకమైన అబ్సెషన్ అనేది ఆమె తగ్గించుకొని గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి కదా అని ఆమె సపోర్టర్లు కానీ ఆమె కుటుంబం కానీ కోరుకుంటున్నారు. సో మీకు ఏమనిపిస్తుంది ఈమె గేమ్ గురించి కామెంట్ చేయండి.